హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కొట్టుకున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతుంది అనమాట. మేమైతే ఈరోజు ఊరికి వెళ్తున్నాం అనమాట. సో ఊరికి వెళ్ళడానికి కోసం అని చెప్పి చాలా హడావిడిగా ఉంది. మార్నింగ్ అప్పుడే మా మదర్ 6కి లేసి అంతా రెడీ చేసి పెట్టేశారు. అండ్ ప్యాక్ అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసుకుని కూడా పైన పెట్టేసాము. సో మేమైతే ఈరోజు ఊరికి వెళ్తున్నాం. అది ఎలా వెళ్తామని మీకు కూడా చూపిస్తాను. ఓకే, ఊరెళ్ళేటప్పుడు తీసుకుంటే బెస్ట్ తల్లి. బయట తింటే డబ్బులు వేస్ట్, ఆరోగ్యం పడవుతుంది. దీనివల్ల మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో, మంచి టేస్టీగా ఫుడ్ లేకపోతే తినచ్చు బయట. ఫ్రెండ్స్, మా అమ్మ ఐషుక్ జుట్టేస్తుంది ఫుల్ హడావిడిగా. 10 అవుతుంది. అండ్ మేమైతే ఇప్పుడు మా ట్రైన్ ఉండేది 10 o'clock అనమాట సికింద్రాబాద్కి. సో మేమైతే ఆటోని బుక్ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, మేము ఊరికి వెళ్తున్నాం అనమాట. మా నాన్న చెప్పిన జాగ్రత్తనే చాలాసార్లు చెప్తున్నాడు. అది నాకు తెలిసినా కూడా నాన్న ఎందుకు నాన్న చాలా బాగుంది. టెన్షన్ లో చెప్పడం మర్చిపోయినా అని చెప్పి గుర్తు చేసి. సో ఫ్రెండ్స్, ఆటో అయితే కింద వచ్చేసింది అనమాట. అందుకని చెప్పి మొత్తం వెళ్ళిపోతున్నాం చాలా హడావిడిగా. ఆటో వచ్చేసింది. ఇప్పుడైతే నాన్న మొత్తం లగేజ్ అన్ని పెడతారు అనమాట. సో అంతా ఇక మా ఫాదర్ పెట్టేస్తున్నారు. బాయ్ నాన్న. మరి మొత్తానికైతే కార్లో స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మొత్తానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో బ్యాక్ సైడ్ ఇది పలకొట్టి కడుతున్నారనమాట. మేము బ్యాక్ సైడ్ వచ్చాము, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వెళ్ళాలి మేము, అందుకే. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట మేము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం సూట్ కేసు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాం అనమాట. అంటే మా ట్రైన్ స్టార్ట్ అయ్యేదే సికింద్రాబాద్ నుంచి 9:20 అవుతుంది. ఫ్రెండ్స్, మా ఎలా ఉంది? ఊరికి వెళ్తున్నాంగా. అంటే కొంచెం బాధగా ఉంది మీ నాన్న వదిలేసి వెళ్తున్నందుకు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు, కానీ పిల్లల కోసం వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఇష్టం లేదు బేసిక్గా మా నాన్న వదిలేసి వెళ్ళడం. అంటే ఆమెకి ఇష్టం ఉంటుంది ఐషు అని ఆమెకి. అంటే ఆమె కూడా కొంచెం మిస్ అవుతుంటుంది. అంటే బాధ పెట్టడానికి, అంటే ఒకరిని హింస పెట్టడానికి మా నాన్న లేరు కదా అని చెప్పి ఆమె కూడా బాగా చంపడుతుంది. ఐషు వేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పిచ్చుకోగల కొరుకోవడానికి వస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. మొత్తానికైతే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మా చెల్లెలు మంచిగా రిలాక్స్ అవుతుంది. ఓకే, జడ్చర్లలో ఆగాం. జడ్చర్లలో వర్షం పడుతుంది బాగా. అండ్ తింటున్నాం. అండ్ ఇక్కడ ఏమో మా బుర్రలు తింటుంది అండ్ అన్నమూడు తింటుంది. సో ఇవొకసారి పెరగడం పెట్టుకొస్తే మాకు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కావాలంట. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే పడుకొని లేసాను అనమాట. ఇప్పుడే వర్షం పడింది కాబట్టి మొత్తం వెదర్ అంతా చాలా బాగుండే అనమాట. సో లొకేషన్స్ అవన్నీ, ఆ వెదర్ సూపర్ ఉండే అసలు. మా ట్రైన్ పక్కన కాగింది. సో అప్పుడు ఒక ట్రైన్ వెళ్తుంది. అండ్ ఊర్లో ఎక్కడ చూసినా మనకు మేకలు కనిపిస్తాయి. ఇక్కడ కూడా నాకు మేకలు కనిపించాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ ఒక జంక్షన్ వచ్చింది, అక్కడ ఆగిందనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ మేము లంచ్ అయితే చేసేసాము. ఇప్పుడు మా చెల్లెలు తింటుంది, చూపిస్తాను. మా అమ్మ మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మ్యాంగోస్ అమ్ముతున్నారు. సో మా అమ్మ మ్యాంగో తీసుకుంది. మంచిగా ఉన్నాయి, ఉప్పు కారం వేసి ఇచ్చారు. సో మళ్ళీ ఉప్పు కారం వేసి ఇచ్చారనమాట. మ్యాంగో సూపర్ ఉంది అసలు టేస్ట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మా ఇష్యూ పిచ్చిగా బోర్ కొడుతుంది. పిచ్చి పని చేయాలని అనుకుంటుంది. అండ్ మా మదర్ పడుతున్నారు. అండ్ మేము వెళ్ళడానికి ఇంకొక 2 hours పడుతుంది, 2.5 hours. సో ఒక రోజంతా వేస్ట్ అంటే మార్నింగ్ జర్నీ అంటే చాలా కష్టం. దాని బాస్ ఇలాంటి టైంలో నాకు డోర్ నుంచి ఇలా బయట చూడాలని అలవాటు ఇష్టం. కానీ మా అమ్మ నాన్న నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచారు అనమాట. అంటే కట్టుబాటులు బంధించారు. మా అమ్మ మాత్రం చాలా మంచిగా అన్నీ చేసింది. అంటే అట్లా విండోలో నుంచి బయటకు చూడడం అన్నీ చేసింది అనమాట. అంటే విండో దగ్గర కూర్చోవడం అన్నీ చేసింది. నన్ను ఎందుకమ్మా ఇట్లా? ఫ్రెండ్స్, వర్షం పడుతుంది అనమాట. వెదర్ ఎంత బాగుంది. చాలా ఇదంటే అసలు విలేజ్ అంటే, అందుకే నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్, మా విలేజ్కి వెళ్ళాక ఊర్లో వర్షం పడితే అప్పుడు నేను కంపల్సరీ తడుస్తా.
ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్కి ఆగిందనమాట. ఇక్కడ ఆగే 30 minutes అవుతుంది, ఇంకా వెళ్ళలేదు. అండ్ ఇక్కడ వెదర్ అంతా చాలా చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నేనైతే. సో ఇప్పుడు ట్రైన్ అయితే మొత్తానికి మూవ్ అయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ట్రైన్ ఎంత పెద్ద. మొత్తానికి ఇప్పుడు స్నాక్స్ అయితే తింటున్నాం అనమాట, అంటే స్నాక్స్ టైం. సో ఇప్పుడైతే డోర్ దగ్గర మా అమ్మ ఐస్ ఇచ్చినారు. మా ఐస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఆ గాలికి ఇదంతా. సో మెల్లగా ఊరు వస్తుంది. అండ్ మరి ఇక్కడ నుంచి మేము బస్సులో ట్రావెల్ చేయాలి, ఒక 2 hours పడుతుంది, మొత్తానికి 10 అవ్వచ్చు. ఇప్పుడైతే మేము దిగాల్సిన స్టేషన్ వచ్చింది. సో దిగుతున్నాం కిందకి. నేను ఆ సూట్ కేసు అంతా దింపుతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెయిటింగ్ హాల్లో ఉన్నాం అనమాట. అంటే ఇక్కడ నుంచి మరి మా ఊరికి వెళ్ళాలి. మా ఊరికి వెళ్ళడానికి బస్సు ఉంటుంది. బస్ ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇంకా 10-10:30 అవ్వచ్చు. అండ్ ఏంటంటే ఇప్పుడు మరి మా ఊరికి వెళ్ళడానికి బస్ అనేది 8 o'clock ఉంటుంది. సో మేము ఇక్కడ నుంచి మరి బస్ స్టాండ్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్ ఇది. సో మరి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంకా హెయిర్ చూసుకున్నాము అండ్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వెళ్ళాలి. మరి అక్కడికి మా ఊరికి ఒక 2 hours ఇంకంతే. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తున్నాం అనమాట. సో క్లైమేట్ అంతా చాలా బ్లూగా ఉందన్నమాట, చూడండి అసలు. మేమైతే ఆటో ఎక్కామన్నమాట. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ ఏం కనిపించట్లేదు, మళ్ళీ ఓకే హనీ బన్నీ కోసం అని చెప్పి ఏమైనా తీసుకున్నామని మా అమ్మ వెతుకుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మా బస్ కోసం వెయిట్ చేయాలి ఒక 1 hour. ఓకే ఇంకా ఒక 50 minutes టైం ఉంది. సో చూద్దాం, మా అమ్మ వెళ్ళి ఏమన్నా వాళ్ళ కోసం రావడానికి చూస్తున్నాం. సో ఇప్పుడైతే బస్ స్టాప్లో కూర్చున్నాం. టైం వచ్చేసి 7:21 అవుతుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బస్ అయితే ఎక్కేసాం అనమాట. ఎగ్జాక్ట్గా 8 అయ్యింది మేము బస్లో ఉన్నాం. సో 9:30 కల్లా వెళ్తుందంట మోస్ట్లీ. మరి చూద్దాం, అంటే ఎక్కువ జనం ఎవరు లేరు. సో మోస్ట్లీ షాప్స్ జనం లేకపోతే షాపింగ్ కూడా ఉండదు కదా. సో అట్లా ఊరి దగ్గరకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే దిగుతున్నాము, వచ్చేసాము. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఊరికైతే వచ్చేసాం అనమాట. ఆల్రెడీ ఇట్లా దోమతార అంతా కట్టేసుకున్నాం పడుకోవడానికి, ఇట్లా మంచి మిద్ది మీద. సో వచ్చేసాము అండ్ తిన్నాము, అంతా అయిపోయింది. సో ఈ రోజుకి ఇదే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వ్లాగ్తో మేము ముందుకుంటాము. అంటే దెన్ సీ యూ, టాటా బాబాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్.